హలో అండి. నేను మీ తనూజాని. తను కుక్స్‌కి స్వాగతం అండి. ఈరోజు మెత్తగా ఉండే చపాతీలు ఎలా చేసుకోవాలో, ఒక రోజంతా ఉన్నా సరే గట్టిపడని చపాతీలండి. ఇది చిన్న టిప్ ఉందండి దీనికి. మనం దీనికి సరిపాను ఉప్పేసుకోవాలండి. 3 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. దానికి సరిపడా ఉప్పేసానండి. ఆయిల్ అండి. ఇవి కామన్‌గా అందరం వేసేదే. ఇప్పుడు ఇంకొక వెరైటీ ఉండిందండి. ఇది వేస్తే కనుక మనకి చపాతీలు రోజు మొత్తం ఉన్న సాయంత్రానికి కూడా గట్టిపడవండి, అంత టేస్ట్గా ఉంటాయి. ఇదిగోండి, ఇలా ఉంది కదా, నేను నా చేత్తో తీసుకున్నాను కదా. ఇదేంటనుకుంటున్నారు? పాల మీద మీగడ. ఇది ఇలా వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా కలుపుకుంటే చపాతీలు చాలా బాగా వస్తాయండి. మనం కాల్చేటప్పుడు పుల్కాలు నూనె లేకుండా కాల్చుకున్నా కానీ చాలా చాలా బాగుంటాయండి. అలానే ఉంటాయి. మీరు ఒక గంట సేపటికి తిన్నా సరే అలా మెత్తగానే ఉంటాయి, పొరలు పొరలుగా. చూసారా, ఇలా ఉండైపోతుంది కదా. ఇప్పుడు మనం వాటర్తో కలుపుకుందామండి. కొంచెం కొంచెం వాటర్ వేసి, ఇదండి ఇలా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇదండి లాస్ట్కి నేను వేసుకున్నానండి. ఇలా ఉంది చూసారా. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కకు పెట్టేసుకుందామండి. వేసుకొని తర్వాత చక్కగా చపాతీలు చేసుకొని కాల్చుకున్నాము. ఎలా పొంగుతాయో మీరే చూడండి, భలే పొంగుతాయండి అసలు. ఇంకా మనకి ఇంకా దేంతో అవసరం లేదండి. ఇంకా నూనె, పాల మీద మీగడ, ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి. మధ్యలో కొంచెం, లాస్ట్ కొంచెం యాడ్ చేశాను. కొంచెం సాల్టు, పాల మీద మీగడ ఎంత అండి, 1 టీ స్పూన్ పాల మీద మీగడ, అంతే. ఇంకా కలిపి పెట్టేసాక ఇంకేం అక్కర్లేదు. చపాతీ చేసుకుని కాల్ చేసుకుని ఏ కూర ఉంటే ఆ కూరతో సర్వ్ చేసేసుకోవడమే. ఇదిగోండి, మన చపాతీ పిండి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. తడిపి పెట్టేసాము. ఇలా స్మూత్గా అయిపోయింది చూసారా. ఇప్పుడు దీన్ని చపాతీ చేసుకుందాము. చపాతీ చేసుకుని కాల్చుకుందామండి. ఇదండి, ఇలా చూసారు కదా. ఇంత తీసేసుకుని ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాం. మనకి ఎంత పలుచగా కావాలో అంతగా చేసేసుకుంటే సైజుని బట్టి సరిపోతుందండి. ఒకసారి పిండి అద్దుకుంటే సరిపోతుందిలేండి, ఎందుకంటే మనం అంత పలుచగా కూడా ఏం కలపలేదు కదా, గట్టిగానే కలిపాం కాబట్టి ఎక్కడ అతుక్కోదు. మన ప్లేట్కి కానీ కర్రకి కానీ అతుక్కోదు. మన ప్యాన్ హీట్ ఎక్కువైందండి. మనం చేసి రెడీగా పెట్టుకున్న చపాతీ దీని మీద వేసేద్దామండి. నేనైతే దీని మీద ఏమీ ఆయిల్ కూడా రాయట్లేదు చూడండి. ఒకసారి టర్న్ చేసుకుంటాను. మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసుకున్నాము. ఇంకా ఆయిల్ లేకపోతే ఇలా కొంచెం కొంచెం అటు హీట్ అవగానే ఇటు హీట్ అవగానే అటు మార్చుకుంటూ ఉంటే చపాతీలు బాగా పొంగుతాయండి. మళ్ళీ ఇంకొకసారి ఇటు టర్న్ చేసుకున్నాము. కలిపోయింది కదా, చూసారా. చూసారా ఎంత బాగా పొంగుతుందో చపాతీలో. ఏమి ఆయిల్ కూడా యాడ్ చేయలేదండి నేను. మీకు ఆయిల్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇంకా తక్కువ కావాలంటే తక్కువ కాల్చుకోవచ్చు సిమ్లో పెట్టేసి. చూసారా ఇంత పొరలు పొరలుగా వచ్చేసిందో. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, కాలిపోతుంది. చూసారా, ఇంక ఇదే మెత్తదనం ఉంటుందండి మీకు. నైట్ వరకు కూడా మీరు గంట పెట్టండి, 2 గంటలు పెట్టండి, ఇలానే ఉంటుంది చపాతీ.
గట్టి మాత్రం పడదండి. ఇలా చూడండి, నేను ఒక్కటే చేత్తోటి 2 వేళ్ళ మధ్య ఇరిచేస్తున్నాను, అంత మెత్తగా వస్తుంది. థ్యాంక్ యూ అండి చూసినందుకు. నచ్చితే ఒక లైక్ కొట్టండి. బాయ్ అండి.